మానుకోట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్పై మరో కేసు నమోదయ్యింది. భూ కబ్జా వివాదంలో శంకర్ నాయక్ ఇరుక్కున్నారు. తమ భూమిని ఆక్రమణకు గురి చేశారని ఓ మహిళ హన్మకొండలోని సుబేదారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నగరంలోని హంటర్ రోడ్ దుర్గాదేవి కాలనీలో 500 గజాల స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అతని అనుచరులు ఆక్రమణకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం భూ కబ్జాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటుంది. భూములను ఆక్రమించిన వారిపై రేవంత్ ప్రభుత్వం సీరియస్గా ఉంది. ఫిర్యాదుదారుల నుంచి వచ్చిన వినతులను త్వరగా పరిష్కరించేలా చర్యలు చేపట్టింది. అంతేగాక ఆక్రమణకు గురి చేసిన స్థలంలో 3 లక్షలు విలువ చేసే కంటైనర్ హోమ్తో పాటు ఇతర వస్తువులను దొంగిలించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ స్థల యజమానులకు చెందిన కంటైనర్తో పాటు గృహోపకరణ వస్తువులను దొంగిలించిన విషయంలో శంకర్ నాయక్పై పలు సెక్షన్లలో కేసులు నమోదు చేశారు పోలీసులు. బాధితులపై దాడి చేసి తమ ఫోన్లు లాక్కున్నారని మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్పై ఫిర్యాదులు వచ్చాయి. వీటిపై పోలీసులు దృష్టి సారించారు. బాధితులు వరుసగా ఫిర్యాదు చేస్తుండటంతో పోలీసులు ఈ కేసును సీరియస్గా తీసుకుని విచారణ చేపట్టారు. తమకు న్యాయం చేయాలని పోలీసులను బాధితులు వేడుకుంటున్నారు. తనకు పసుపు కుంకుమల కింద ఇచ్చిన ఇంటి స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే అనుచరులు కబ్జాకు ప్రయత్నించడమే కాక ఇదేమిటి అని అడిగిన పాపానికి తమపై దాడి చేసి చంపుతామని బెదిరించి వెళ్లారని తెలిపారు. గతంలో కూడా శంకర్ నాయక్పై 2017లో మహబూబాబాద్లో కేసు నమోదైంది. అప్పటి కలెక్టర్ ప్రీతి మీనాతో అనుచితంగా ప్రవర్తించారన్న కేసును కోర్టు కొట్టివేసింది. శంకర్ నాయక్పై అభియోగాలు రుజువు కాకపోవడంతో ప్రజాప్రతినిధుల కోర్టులో కేసు కొట్టివేయబడింది. ఇప్పటికే ప్రముఖ బీఆర్ఎస్ నేతలపై ఫోన్ ట్యాపింగ్లో కేసులు నమోదై ఆ కేసులో ఉన్న వారిని పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పుడు తాజాగా భూ కబ్జా వివాదంలో మరో బీఆర్ఎస్ నేత చిక్కడంతో శంకర్ నాయక్పై రేవంత్ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇక శంకర్ నాయక్ అతని అనుచరుల నుంచి తమకు ప్రాణహాని ఉందని వెంటనే వారిపై తగు చర్యలు తీసుకోవాలని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా బీఆర్ఎస్ హయాంలో ఎమ్మెల్యేగా ఉన్న శంకర్ నాయక్ భూ కబ్జాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఇదివరకే పలు కేసులు నమోదయ్యి ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.